మొగ్గయ్యగూడెం అండి. మేము 12 ఎకరాల పొలం నాటి పెట్టినాం. 2 ఎకరాలు ఉంది, మిగిలిన 10 ఎకరాలు ఎండిపోయిందండి. ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం. మాకు చావే శరణ్యం. ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి 40,000 దాకా పెట్టినాం మేము పెట్టుబడి. 2 బోర్లు వేసినాం. 2 బోర్లలో సుక్క నీరు రాలేదు. ఉన్న బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, వేసిన నీళ్ళు లేకుండా అయినాయి. పుస్తల తాడు పెట్టి 2 బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్. మేము ఏం చేయాలి? మందు తాగి సావటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి. ఇక మొత్తం గొర్రెలకు ఇచ్చేసినాం. ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి అయినా ఇంకా మందు పోసుకొని చచ్చిపోడే సార్. ఏం లేదు. ఇక మీరు ఇక ఏం చేస్తారో మీదే అంతా మొత్తం పెట్టినాం. మంచిగా కాలువలు చేస్తే అది శ్రీరామ్ సాగర్ వస్తుంది. మాకు బండినాయి ఒడ్లు. ఈ సంవత్సరమే ఎండిపోయినాయి. మాకు విడతల వారిగా నీరు ఇస్తారన్నారండి. అసలు ఒక్కసారి కూడా రాలే మాకు నీళ్లు. అందువల్ల మేము పొలం చేసినాం. లేకపోతే వేరే పంటలు వేసుకున్నాం. ఎలగటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పండు లేకుంటే లేకపోవు. ఇప్పుడు మమ్మల్ని ఏంది నట్టేట ముంచినట్టు అయిపోయింది. ఇన్ని పెట్టుబడులు ఎకరానికి 40,000 రూపాయలు పెట్టినా మాకు నష్టపరిహారం కట్టేయండి, లేకపోతే మీ దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చి మందు పోసుకొని సావనాన్ని వస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి మీరే. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. మాకు నీరు ఇచ్చినా అది మందు ఇచ్చి తాగమన్నా లేదు, నష్టపరిహారం ఇచ్చినా. నష్టపరిహారం ఇవ్వకుంటే మేము కలెక్టర్ దగ్గరకు వచ్చి మందు తాగి చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి మాకు మందని చచ్చిపోతాం మేము మందు తాగి. మేము అసలు బతికే పరిస్థితి లేదు. మొత్తం పెట్టుబడులు తెచ్చిన వాళ్ళందరూ మాకు అది పీక తింటురు. అందరు కమిషన్దారుల దగ్గర పోయి అప్పు తెచ్చి పెట్టినాం. మేము ఎక్కడి నుంచి తీర్చాలి? పుస్తేసిన ఎక్కడి నుండి తేవాలండి మేము? అసలు ఏదిగా కూలి బోర్లు సుక్క నీరు రాలేదండి. అది నష్టపరిహారం ఇవ్వండి, మందని ఇవ్వండి. ఆ రెండిట్లో ఏదో ఒకటి మీరే డిసైడ్ చేసి మాకు పంపించండి. మేమే చచ్చిపోతాం. మొత్తం నట్టేట ముంచేసిపోయింది మమ్మల్ని. వాళ్ళ పదాల కోసం మమ్మల్ని రైతుల నాశనం చేసేది ఏంది? రైతులను ఆదుకుంటా అన్నాడు. రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఒక్క రూపాయి రాలేదు. రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా రాలేదు. ఇంకా ఏమిచ్చి కాపాడుతాడు ఆయన మమ్మల్ని? రుణమాఫీ నా ఇంట్లో 4 ఉన్నాము. పిల్లగాళ్ళు ఏర్పడిపోయిండు. పిల్లగాడికి రాలేదు, మాకు రాలేదు, ఈయనకు మా ఆయనకు రాలేదు. ఒక్కళ్ళ ఉంటే ఒక్కళ్ళకి 4 ఉంటే ఒక్కళ్ళకన్నా రావద్దా సార్? ఇంకా ఎవరికి చేసిండు రుణమాఫీ అన్నాడు. అప్పులు కట్టకుండా చేసిండు. ఇప్పుడు కన్నా అన్నా లేదు. కొన్ని అయ్యన్న మాఫీ చేస్తాడంటే అది కూడా లేదు. ఇస్తానన్నాడని దిగదోలుతుంది. నీళ్ళు రాకుండా బాయే. డీజిల్ అయింది. ట్రాక్టర్లకు కోత, అది నాటుకు, పొలం కలుపు మందులు, పై మందులు.